హాయ్ అండి. ఈరోజు నేను కర్బూజకాయతో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కర్బూజకాయని చక్కగా నీట్‌గా కడిగేసుకొని, అది ఆరిన తర్వాత లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని, కొంచెం గుజ్జును కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల పాలు వేడి చేసి చల్లార్చుకోండి. లేకపోతే పచ్చి పాలైనా పోసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేశాను ఈ జ్యూస్‌లో. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం పంచదార కూడా వేసి బాగా మిక్సీ పట్టి, ఇంకా మనం ముందుగానే పక్కన తీసి పెట్టుకున్నాం కదా! కర్బూజకాయలో ఈ జ్యూస్ మొత్తం పోసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, ఒక నైట్ మొత్తం ఇలాగే ఉంచుకొని, మార్నింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మధ్యాహ్నం టైంలో ఇలా ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ కాయ అయితే చాలా చల్లగా ఉంది. చేత్తో పట్టుకుంటే చెయ్యయితే కాలిపోతుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఇంక ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్‌గా ఇలా కట్ చేసేసుకొని పిల్లలకైతే ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా బాగుంది మమ్మీ అని చెప్పి తిన్నారు. ఇంక ఇక్కడైతే నేను టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్తున్నాను. అసలు నిజంగా చాలా బాగుందండి. తియ్యగా అలాగే ఫ్రూట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.